హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈసారి పోలీసులు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి ప్రజలు రాకుండా చూడటానికి. ఎందుకంటే ఈసారి ముళ్ళకంపలు బారికేడ్స్ చాలా ఎక్కువగా తెచ్చుకున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. ఒక అణువణువున ఐడి కార్డ్స్ సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తూ ఉన్నారు. లోకల్ వాళ్ళు అయితేనే ఊళ్ళోకి అలౌ చేస్తున్నారు, లేకపోతే ఎవరిని కూడా నెల్లూరు సిటీలోకి రానివ్వట్లేదు. అంతేకాదు రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళపై నిఘా పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా రోడ్లకు అడ్డంగా ఇంత ముందు ఎప్పుడు లేనట్టుగా ముళ్ళ కంచె వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగే ప్రాంతం నుంచి అతను వచ్చే జైలు ప్రాంగణం వరకు కూడా చాలా భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అంటే జన సందోహాన్ని ఆపాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. జనాలు మరి దీన్ని ఎలా తీసుకుంటారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి వద్ద ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి మన ఇంటిపై దాడి జరిగింది కదా, ఆయన ప్రసన్న కుమార్ ఇంటి దగ్గర వారి ముళ్ళ కంచెలతో మొత్తం రోడ్లని బ్లాక్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా బయటకు రానివ్వకుండా భారీగా పోలీసులు ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డిని కలుస్తాడు, ఇంకా ఆయన కార్యం మీద ఎవరిపైన కలవడానికి వెళ్తున్నారో ఆయన్ని కలుస్తారు. ఈ క్రమంలోనే వీళ్ళు ఒక రేంజ్ లో అక్కడ సెక్యూరిటీని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఒకసారి చూడండి ఎంత ఘోరంగా చెక్ చేస్తున్నారు, ఈ వీడియోలు చూడండి. సార్ మా ఎలక్ట్రిక్ మీకే నా వాటర్ బాటిల్ మీకోసమే. చెప్పి సార్ మా ఎలక్ట్రిక్ మీకే నా వాటర్ బాటిల్ మీకోసమే. చెప్పి అధికారం ఎవరికి శాశ్వతం కాదు సార్. మరి ఇంత దారుణమా సార్? ఎంత దారుణమా? మా నాయకుడిని మేము చూడటానికి తప్ప సార్, మా నాయకుడిని మేము చూడటానికి చాలా తప్ప ఇది. పల్నాడు అభిమానం సార్, సార్ పల్నాడు అంటే అభిమానం. అది అభిమానాన్ని సార్ ఎవరు ఆపుతారు? ఆపుతారని అభిమానాన్ని.
చూసారు కదా, అంటే ఆయన వస్తున్నాడంటేనే కూటమిలో వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళందరిలో వణుకు స్టార్ట్ అయిపోతుంది, భయం తారాస్థాయికి చేరుతుంది, గడగడ వణికిపోతూ ఉన్నారు. ఈరోజు ఏం మాట్లాడతాడో, గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడే మాటలకి చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిలో. ఇంతకుముందు సైలెంట్ గా ఉన్నాడు, ఇప్పుడు ప్రతి దాన్ని కౌంటర్ చేస్తూ వెళ్తుంటే కూటమి గిలగలా కొట్టుకొని చచ్చిపోతుంది. ఈ రోజంతా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం పెట్టుకోరు, టీవీలు కత్తుకుపోయి చూస్తా ఉంటారు అంతే. అది అయిపోయిన తర్వాత 2 గంటలకో 3 గంటలకో దాన్ని చూసి ఎవరినో ఒకరిలో ఇద్దరినో కౌంట్ తీసుకు గొట్టంగాల్ని మీడియా ముందుకు తోచి అట్లా అంటాడా ఇట్లా అంటాడా అని దానిపైన మాట్లాడిస్తారు. కానీ అంతకుమించి ఏమి అసలు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కాదు, ఇది అని వాస్తవాలతో మాట్లాడే దమ్ము, ధైర్యం, కలేజా రాజకీయ నాయకుడికి కూటమిలో లేనే లేదు. అంటే అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ప్రజలకు కావాల్సిన న్యూస్ ని ప్రజల్లోకి ఎంత స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డి తన వంతుగా తీసుకెళ్తూ ఉన్నాడో అన్న విషయాన్ని మీరు క్లియర్ గా గమనించండి. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా, ఇప్పుడు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడే మాటల్ని, ఆయన ఇచ్చే ధైర్యాన్ని ఆపగలిగే దమ్ము, దాని నుంచి ప్రజల్ని దూరం చేసేగలిగే మీడియా ఇప్పటి వరకు పుట్టలేదు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రూల్ చేస్తుంది. ఈ రోజు మొత్తాన్ని వైఎస్ఆర్ సోషల్ మీడియా రూల్ చేయడమే కదా, ఫైట్ చేస్తుంది. అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ప్రజలకు కావాల్సింది ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లుప్తంగా కార్యాచరణ ప్లాన్ మొత్తం రెడీ అవుతుంది. రాబోయే రోజుల్లో పాదయాత్రను కూడా ప్రతి ఒక్క గుండెను తాకబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే ప్రతి ఒక్కరికి ఒక యాప్ ద్వారా నేను సహాయంగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారో అది 100% వాస్తవంగా జరుగుతుంది. అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి తురకక్షోర్ ని ఈ రోజు రిలీజ్ చేసిన 5 నిమిషాలకే మళ్ళీ కోర్టు బెయిల్ ద్వారా రిలీజ్ అయిన 5 నిమిషాలకి ఇంటి దగ్గర రాగానే మళ్ళీ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడబోతున్నారంటే మాట్లాడబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఎంతగా తోడు ఉండాలన్న విషయాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ మొత్తం అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవడానికి నానా విధాలు ట్రై చేస్తుంది. కానీ అది అవుతుందా లేదా అనేది వెయిట్ చూడాల్సిన అవసరం ఎంతైనా. బారికేట్లు, ముళ్ళ కంపలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆపుతాయనే భ్రమలో కనుక వీళ్ళు ఉంటే మాత్రం అది ఎలా అంటే అరచేతిని అడ్డం పెట్టి చందమామని, సూర్యుడిని ఆపినట్టే. అంతే, అంతమించేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.